నమస్కారం ప్రజలారా. 18 నెలల్లో భారత్కు పొంచి ఉన్న ముప్పు. మన దేశ ప్రధాని నరేంద్ర మోడీకి ప్రాణహాని ఉందా? ఈ వీడియోలో మనం చూద్దాం. ఈ వీడియోకు 18 నెలలు భారత్కు పొంచి ఉన్న ముప్పు అనే టైటిల్ పెట్టడం జరిగింది. ఈ టైటిల్ ఎందుకు పెట్టానో వివరిస్తాను. మన దేశ ప్రధానిని ఎలాగైనా పదవి నుంచి దించాలని కాదు, ప్రధానిని ఎలాగైనా ఎలిమినేట్ చేయాలని శ్రీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కొనసాగితే మన ఆటలు సాగవని అమెరికా, పాకిస్తాన్, ఖతార్, చైనా లాంటి దేశాలు మన దేశ ఎదుగుదలను ఓర్వలేక పలు విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో ఒక ప్రయత్నమే బొద్దింకలను తయారు చేసి జంతర్ మంతర్ నిరసనలు చేయమన్నది. దీనికి పూర్తి మద్దతు మన రాజకీయ నాయకులైన రాహుల్ గాంధీ మరియు అరవింద్ కేజ్రీవాల్ అని ప్రజలు అనుకుంటున్నారు. జంతర్ మంతర్లో బొద్దింకల మధ్య కొన్ని క్రూర మృగాలు కూడా ప్రవేశించి నరేంద్ర మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాయి. దీనికి మన ప్రభుత్వం లొంగక చాలా నిజాయితీగా సమస్యను పరిష్కరించడానికి పూనుకుంది. అయితే అన్యదేశ క్రూర మృగాల రూపంలో గూండాలు, రౌడీ మూకలు జంతర్ మంతర్ నిరసనలో పాల్గొన్న విషయం తెలిసి ఈ సమస్యను ఇప్పటికి కొంత శాంతపరచడానికి ఎడ్యుకేషన్ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించింది మోడీ ప్రభుత్వం. ఇది కొందరికి బీజేపీ ప్రభుత్వం కొంత వెనక్కి తగ్గినట్లు కనిపించింది. అయినా ఇది సరైన డెసిషన్ అని చాలామంది అనుకున్నారు. బొద్దింకలు ఇది మన జయం, మొట్టమొదటి విజయం అనుకున్నారు. కానీ వారికి తెలియదు దీని వెనకాల ఎంత స్కెచ్ ఉందని. ఇది రాహుల్ గాంధీకి, అరవింద్ కేజ్రీవాల్కి పచ్చి మిరపకాయ కొరికినట్లయింది. అది మోడీ చాలా ఉపాయం అంటే. ఇప్పుడు మన ఇంటెలిజెన్స్ సీన్లోకి వచ్చింది. ఇంటెలిజెన్స్ చీఫ్ అజిత్ దోవల్ ఈ బొద్దింకలను ఒక్కొక్క మూమెంట్ను పసిగడుతూ వస్తూ ఉంది. బొద్దింకల వెనకాల ఉన్న ప్రతి ఒక్కరిని పసిగట్టే పనిలో దిగింది. అప్పుడే తెలిసింది మన దేశాన్ని, దేశ పరువును తీయాలని, మోడీ ప్రభుత్వాన్ని కూలదోయాలని కొన్ని అన్యశక్తులు ప్రవేశించాయని. ఒక నేపాల్, ఒక బంగ్లాదేశ్, ఒక శ్రీలంకగా మన దేశాన్ని మార్చాలని ప్రయత్నిస్తున్నారని. మన ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎప్పటికప్పుడు సమీక్షించడం విశేషం. యువతకు, విద్యార్థులకు ఇది ఒక హెచ్చరిక. ఎవరి ప్రలోభాలకు లొంగకండి. మనం మంచి ప్రభుత్వం చేతిలో ఉన్నాము. ఈ ప్రభుత్వాన్ని మనం వదులుకుంటే మన దేశం ముక్కలైపోతుందని గుర్తుపెట్టుకోండి. జై హింద్. థ్యాంక్ యూ.